హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కోపాన్ని జయించడం కోసమే మీరు ఈ ధ్యాన మార్గం ఎంచుకున్నారా మీ గురువు గారు చెప్పినట్టు? అంటే ఒక్కటనే కాదు, అంటే 10 రకాల ఆటల్లో ఇది ఒక రకం. కోపం ఉండేదంటే నేను చేసింది కరెక్ట్ అన్న భావం నిరంతరం ఉంటుండేది. ఆత్మలోకి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో సో మెనీ డైమెన్షన్లో సీన్లు వేసుకుంటారు. వాళ్ళ సినిమా వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. ఎవరి సినిమా వాళ్ళది. ఆ సీన్లోకి ప్రతి వాళ్ళని నా సినిమాలో సీన్కు లాక్కోవాలని ప్రయత్నిస్తారు. నా సినిమా కరెక్ట్, నా సీన్కి ఫేవర్గా ఉండాలని ప్రయత్నిస్తావు. నా సీన్కు నువ్వు ఫేవర్ అవ్వలేదు అనుకోండి, నీ సినిమా మంచిదిగా అంటున్నా. అసలు సినిమా అలా ఉండదు కదా. నీ ఇష్టం వచ్చిన సినిమా తీసుకోవడం జీవితంలో సాధ్యం కదా. అందుకే మనిషి కోపం ఆత్మ పైనలోకి వెళ్ళి అప్పుడు ఏం చేసిందంటే ఈ మధ్యలో ఏం చేసామంటే మా సినిమాని టోటల్ కంప్లీట్గా డిలీట్ చేసాం. కోపం కూడా ఇంకో రకం కూడా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే పొగు షూటింగ్లో ఏమైనా తెలియకుండా కూడా కోపడుతున్నాడు, బాగా రావాలన్న ఆశతో కోపడుతున్నప్పుడు నైట్ పండుకున్నప్పుడు మా దగ్గర రీల్ లాగా మేము నైట్ పండుకోపోయింది. మార్నింగ్ నుంచి ఏం చేసాం మనం పడుకోపోయింది. ఒక్క మళ్ళీ అలా మంచమే నెమిరేసుకొని అక్కడ ఇది గడ్డ జరిగింది. రేపు పొద్దునే పోయి వాళ్ళకి సారీ చెప్పి రేపు నుంచి జరగకుండా సరి చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎవరైనా చెప్పారా? మీ ధ్యానంలో మీరు తెలుసుకున్నారా? ధ్యానంలో మనకు అర్థమైపోతుంది. అంటే సాయంత్రం రాత్రి పనుకోబోయే ముందు ధ్యానం చేసినప్పుడు రాత్రి వరకు ఈ రోజు మనం ఏమేం చేసాము, తప్పులు ఏం చేసాము, మంచి ఏం చేసాము. ఎందుకనంటే ఇది చాలా మంది కూడా ప్రేక్షక దేవుళ్ళు కూడా అవసరం. ఎందుకనంటే ఒక్క మనిషికే ఇన్ని 84 జీవరాశుల్లా కల్లా మన రీల్ చూసుకునే అవకాశం మనిషి ఒక్కడికే, ఏ జంతువు లేదు. మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునే దాకా మనం ఏం చేసామని రీల్ మన వెనక తిరిగి చూడగలిగితే, నేను 6 గంటలు లెగద్దాం అనుకున్నాను, ఈరోజు నేను ఎంతకు లేసాను. అర్థమైందా? నేను ఆఫీస్కి కరెక్ట్ టైం 9 గంటలు వెళ్దాం అనుకుంటున్నాను, ఈరోజు ఏ టైంకి వెళ్ళాను. 4 ఇడ్లు తిన్నాను అనుకున్నాను, ఈరోజు 8 ఇడ్లు తిన్నాను. ఎన్ని టోటల్గా అంటే తిప్పుకోవాలి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కోదాన్ని సరి చేసుకుంటే సరి చేయకపోవడం ఏమి లేదు. సరి చేయగలమన్న సంగతి భగవంతుడు మన శక్తి ఉంది. ఈ ప్రయాణం మొదలు ఎన్నేళ్ళు అయింది మీకు? ఈ ధ్యాన ప్రయాణం, యోగ మార్గం అంటే కొంచెం డీప్గా వెళ్ళబట్టి ఒక 15 years అయింది. 15 ఏళ్ళు స్టార్ట్ అయ్యి 10 years నుంచి ఇంకా డీప్. ఒక 5 years నుంచి అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక 5 years నుంచి టోటల్గా ప్రపంచం, సంసారం, దేహం ఈ 3 టార్గెట్ పెట్టాం. అంటే మా ఫీలింగ్ ఏంటంటే కనిపించే సింహాలు 3: ప్రపంచం, సంసారం, దేహం. కనిపించే 4వ సింహం ఆత్మ. ఇప్పుడు మీ ఈ ప్రయాణం వల్ల మీరు ఏం సాధించారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. చాలా మంది ధ్యానంలో కూడా కూర్చున్నప్పుడు ఏం సాధించాము అనుకుంటున్నాం. ధ్యానం అనేది సాధించేది కాదు గురుగారు. అంటే మాకు అనుభవం, అంటే అందరిలాగా మనం అంటలేదు. సాధించి వదిలేయాలి. కోపాన్ని జయించే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ డబ్బు మీద కాంక్ష, ఈ పేరు మీద కాంక్ష ఉండేది, గుర్తింపు కాంక్ష బాగుండేది. అంటే పెద్దాంట్లో కూడా మన పచ్చాక తెలియాలన్న గుర్తింపు కాంక్ష ఉంటుండేది. అది ఒక పెద్ద, అది ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా స్టార్టింగ్లో ఉండాలి, బిఫోర్ 50 ఉండాలి, ఆఫ్టర్ 50 డౌన్ అవ్వాలి. పరిమళం అంటే వాసన లేని పువ్వు, కీర్తి లేని మనిషి జన్మ అది వేస్ట్ అంటారు. అంటే ఆ కీర్తి కోసం మనం కాలిపోకూడదు, కీర్తిలో కాలకూడదు. కీర్తిని దూరంగా ఎంజాయ్ చేయాలి తప్ప కీర్తి లోపల ఇరుక్కొని కాలకూడదు. ఫైట్ మాస్టర్స్ గా పెద్ద సెలబ్రిటీస్ చేసుకుంటూ వచ్చారు. పేరు, డబ్బు, కీర్తి, పాపులారిటీ, గొప్ప సర్వీస్ కూడా చేస్తున్నారు. మీరు పెరుగుతూ వస్తున్నారు. మీరు ఈ మొత్తం ఈ ప్రయాణంలో మీ జీవన శైలిని కూడా, మీ లైఫ్ స్టైల్ కూడా మీరు మార్చుకుంటూ వస్తున్నారు. మీరు గతంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారు? మంచి క్వశ్చన్. మేము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 5 o'clock లెగిసేవాళ్ళమి. ఈ ఆత్మ పైన వచ్చిన 5 నుంచి 3 గంటలు లేవటం మొదలు పెట్టాం. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి పుండుకునే దాకా ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తుంది. మార్నింగ్ లేవాలంటేనే ఎవడో లేపాలి కదా, ఆయన లేపాల్సిందే కదా. ఆయన కృతజ్ఞత ఫస్ట్. ఆ కృతజ్ఞత భావంతో అందరికి, ప్రపంచానికి మనకు ఒక బట్టను కొట్టాలన్నగానే మన వల్ల కాదు. రైతు పండిస్తున్న రైతన్నలకి, ఊడుస్తున్న మున్సిపాలిటీ బ్రదర్స్ కానీ వాళ్ళందరికీ కృతజ్ఞత భావం చెప్పి కృతజ్ఞతతో మీ జీవితం ప్రారంభించేసి తర్వాత పంచభూతాల ఆధారంతో దేహం నడుస్తుంది. గాలి, నీరుతోటి పంచభూతాలకి మనం కూడా మన కరోనాలో గాలికి ఆలిసినంత ఆక్సిజన్ పెడితే అంత ఆలి తెలుస్తుంది. ఒకరోజు కూడా మనం కృతజ్ఞత చెప్పం, వాటిని చెప్తాం. ఆ గాలికి కృతజ్ఞత భావం, గాలి కొండ గుణం నాకు ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీకి నేను గాలి ఇవ్వను, ఒక మంచోడికి రామరాజులకి ఇస్తాను అని అన్నది కదా. అందరికి సమభారకంతో ఇస్తుంది, సమబుద్ధితో ఉంటుంది. నీరు
అలాగే భూమి ఇలాంటి బుద్ధి నాకు ఉండాలన్న భావాన్ని ముందు కోరుకుంటాం. అమ్మ మీలాంటి గుణాలు మాకు ఇవ్వడానికి కోరుకుంటాం. పొద్దున్నే 3:30 నుంచి 5 o'clock వరకు ధ్యానం చేస్తాం. ఒక గంటన్నర సేపు ధ్యానం కూర్చునేది ఏంటంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంతకుముందు కూర్చున్నప్పుడు ఎక్స్పర్ట్ కూర్చోండి. స్టార్టింగ్ ప్రతి వాళ్ళకి అది కావాలి. కృష్ణుడు రావాలని, గాల్లో తేలాలని, జీసస్ రావాలని, సిడి రావాలని, రాముడు రావాలని, గత జన్మలోకి వెళ్ళాలని, గత జన్మ అనుభవాలు తీయాలి, గత జన్మలో నేను ఎలాంటి వాడిని నేను తెలుసుకోవాలని, ఇలాంటి కోరిక మేము రాలా. అంటే వత్తైన ప్రయత్నించాము, దాంతో రాపిడి వచ్చింది, సంఘర్షణ వచ్చింది. ఆపండ్రా బాబా అంది. అంటే అంటే చెయ్యంగా మనలో దానిలో అనుభవం మనకు వచ్చింది అనమాట. గత జన్మలు లేవు, ఏ జన్మలు లేవు, ఉండా జన్మే నీ కరెక్ట్, ఇప్పుడే ఉండరు, ఉండదు ఏంది ఇప్పుడే చూడరు, నువ్వు నెక్స్ట్ ఏం లేదు, ఉండదు ఏం లేదు అంతా. ధ్యానంలో అనుభవాలు అంటే ఏం చెప్పాలి? నీకు ఒక భయం ఆలోచన వచ్చింది అనుకో, భయం ఆలోచన బయటకు వచ్చినట్టు చచ్చిపోయినట్టు, అది చచ్చిపోయిన తర్వాతే నీకు గుర్తొచ్చింది అది. అట్లాగే వచ్చి ఈ దేహం మనం జాగ్రత్త అవస్థలోకి ఈ దేహం వచ్చిందంటే మరణించింది అది. ఇప్పుడంతా మరణించే ఉండదు అనమాట. అంటే ఆ గుర్తింపు నీకు బయటకు వచ్చింది మరణించింది అంటే ఈవినింగ్ నిద్రకు వచ్చేటప్పటికి ఇది మరణించింది అనమాట. మరణించటం పుట్టటం మరణించటం అది అనుభవంలోకి వచ్చింది. అంటే ఆ రెండింటినీ చూశారు మీరు, అనుభవించారు, పుట్టుకని మరణాన్ని. మరణం అనేది చాలా 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 సింపుల్ అయిందని అర్థం అవుతుంది. ఎందుకంటే చిన్నదే, ఎందుకంటే రోజు పడుకొని లేస్తున్నాం కదా. మరణం అదే ఎక్స్ప్లెయిన్. ఇంకోటి ఏంటి గురుగారు, నిద్రపోయి లేచినట్టే. మరణం అనేది ఏంటంటే గురుగారు, పొద్దున్నే బయటికి వెళ్ళి మన పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చినట్టుగా ఈ చైతన్యం అమ్మని ఆత్మలో నుంచి బయటకు వచ్చి ఇలా అన్ని చూసుకొని మళ్ళీ అమ్మలో కలిసి నిద్రపోతుంది అని చెప్పు. అంతేగాని మరణం కాదు అది. అమ్మ పుట్టింటికి వెళ్ళి బయటకు వస్తున్నాం. అంటే మామూలుగా మనకి గర్భగుడిలో దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ తిరణాలప్పుడు పండుగలప్పుడు తీసుకెళ్ళి బజార్లో తీసుకొచ్చి ఇప్పుడు పొగులంతా కూడా జాగ్రత్త అవతల అలా బయట తిరుగుతూ వెళ్ళి సాయంకాలం పడుకొని నిద్రావస్థకి వెళ్ళిన తోటి అమ్మ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని వస్తున్నాం. పక్షి గూటికి చేరినట్టు 5 to 6:30 ఒకటికి సూర్య నమస్కారాలు, కపాళి బాత్, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తాము. సాంభవి ముద్ర అది కప్పకుండా చేస్తాం అనమాట. వచ్చిన తర్వాత బొప్పాయి అంటే జ్యూస్ తీసుకుంటాం. ఏది క్యారెట్, బీట్రూట్, ఇది యాపిల్, తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ కంటిన్యూగా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తులసాకు ఇట్లాంటి తీసుకుంటాం అనమాట. ఇదే అన్ని రకాలు నవధాన్యాలు ఉంటాయి చూడు, జీలకర్ర, పసుపు ఎన్ని కలిపిన అన్ని పౌడర్ చేసి ఆడి వేడి నీళ్ళతోటి తేనేసుకొని ఒక పూట ఒక్కొక్క రోజు ఒక చేంజ్ ఇస్తుంటుంది, మారుస్తుంటా రోజు. తర్వాత జీడిపప్పు, బాదం నానేసి, కిస్మిస్ నానేసి ఒక చిన్న కప్పులు తీసుకుంటాం. అది మ్యాక్సిమం అయిపోయింది అంతే. ఎప్పుడన్నా అంటే మళ్ళీ ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు నైట్ రానేసి ఉల్లిపాయలు, పిచ్చిమిరకాయలు కోసి నైట్ పెరుగులు నానేసి తాగుతాం. పెరుగు అంటే ఇప్పుడు కొర్రలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా దాన్ని వేస్తే నానబెట్టేది బాగా బాగా కూల్ అయిపోతుంది. పొద్దున్న తాగితే ఎండాకాలం సమ్మర్ లో ఒక 2 months అది ఎక్కువ మెయిన్ చేస్తాం. ఎన్ని గంటలకు అయిపోతుంది? 8 గంటలకా 7కి అయిపోతుంది? అంటే ఇది అంతా 7కి అయిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఎన్ని గంటలకు? 1 o'clock. అప్పటిదాకా ఈ మధ్యలో మరి 7 గంటల ఆకలి అవ్వట్లేదా? అలా అయినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాం, ఏదైనా జ్యూస్ అలాంటివి తీసుకుంటాము. ఫ్రూట్స్ అంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి, ఫ్రూట్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి మ్యాక్సిమం షూటింగ్ రైస్ ఉంటే ఎక్కడైనా దగ్గర ఉంటే షూటింగ్ ఇంట్లో నుంచి ఫుడ్, ఆకుకూరలు ఈ 3 ఉంటే ఇంట్లో నుంచి ఫుడ్ తింటున్నాము. ఒక చిన్న కప్పు కినో రైస్ కానీ ఉంటాయి కదా సార్, సిరిధాన్యాలు నుంచి ఒక్కొక్క రోజు ఒక టైప్. ఏంటంటే మీ మధ్యాహ్నం లంచ్ లో ఏమేమి ఉంటాయి? ఆకుకూర, బీరకాయ ఇట్లాంటి, బీట్రూట్, ఇది ఎక్కువగా కొంచెం ఫిష్ పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్. ఆ తర్వాత ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. ఈవినింగ్ కంపల్సరీ మేము ఈవినింగ్ 6 ఎక్కడ ఉండగా 1 hour వాకింగ్ చేస్తాం. ఎక్కడ ఉండ ఇలోనుగా మేమిద్దరం కూడా మాట్లాడుకోం. వాకింగ్ కూడా నిరవకల్ప ధ్యానం అని ఒకటి చేస్తాం. వాకింగ్ లోనే ధ్యానం. ఎట్టంటే మనకేంటంటే గురుగారు దీంట్లో ఇది కూడా చాలా మందికి అర్థం. నిరవకల్ప ధ్యానం మేము చెన్నైలో భగవత్ మిషన్ లో నేర్చుకొచ్చాము. మనం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇస్త్రీ పెట్టి చేసే వాళ్ళకి ఓన్లీ చెయ్యే పని చేస్తుంటది, మిషన్ కుట్టే వాళ్ళకి కాలు ఎక్కువ పని చేస్తుంటది. మనకేంటంటే ఏదైనా ఫోకస్ కెమెరా చూసే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఓన్లీ సాఫ్ట్వేర్ అదే పని చేస్తుంటాయి, ఐవే పని చేస్తుంటాయి. అంటే వీళ్ళుండ పంచేంద్రియాలంటే ఒక్కొక్క పాటు ప్రాధాన్యత లేకుండా నడిచేటప్పుడు ఏంటంటే అన్ని సమభాగంగా పనిచేయాలి. చూస్తుంది కంటికి ఎంత కంటి చూస్తుంది,
చెవు వింటుంది, బాడీ గాలి తగులుతుంది, వాళ్ళు నడుస్తున్నాయి, అన్నిటిని సమభాగం 25 అంటే ఏది కూడా దాని మీద ఫోకస్ పెట్టకూడదు. అట్లా కళ్ళు చూస్తూ ఉండే, పక్షులు సౌండ్లు వస్తున్నాయి, నడుస్తున్నాం, గాలి తగులుతుంది, కాలుకి ఏదో మెత్తగా రాయి తగిలింది, అన్నిటిని సాక్షి చూస్తున్నప్పుడు అన్నిలో మనలో ఉన్న పంచిపోతాలు అన్ని ఏం చేస్తాయి, ఈ పంచేంద్రియాలు ఏం చేస్తున్నాయి, ఓహో నన్ను కూడా వాడు గుర్తించాడు, అన్నిటి స్పృహాలని తెలుసుకుంటారు, yes ఇదికే పనుకుంటారు, ఉడుకు లేస్తారు కాబట్టి.